హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇది ఎల్ఈడి లైట్ ఫ్రెండ్స్. ఇది 15 వాట్ అని ఇక్కడ రాసి ఉంటుంది. ప్రతి లైట్కి వచ్చేసి అది 7 వాట్, 9 వాట్, 12 వాట్ ఇలా వాట్కు తగ్గట్టు ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఎంత వాట్ అని తెలుసుకోవడానికి ఇప్పుడు నా దగ్గర ఉన్నది 15 వాట్. ఇది ఈ ఈ వా ఈ లైట్ అనేది మనం దీంట్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇది హోల్డర్ కదా, హోల్డర్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఈ లైట్ పనిచేస్తుందా లేదా అని. పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఇది లైట్ ఆన్ అవ్వట్లేదు. ఒకసారి ఇది ఎందుకు ఆన్ అవ్వట్లేదు, ఒకసారి దీన్ని రిపేరింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది రావట్లేదు. ఇప్పుడు ఈ లైట్ తీసేసి వేరే లైట్ పెడతాం. ఇది పాతగా ఫ్రెండ్స్, ఇది 15 వాట్ లైట్, ఇది రావట్లేదు. ఇది వచ్చేసి ఇది 9 వాట్, ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఈ 9 వాట్ ఇది వస్తుంది కదా, ఈ పాతది రావట్లేదు. ఇది ఒకసారి దీని రిపేరింగ్ ఏందో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ ఎల్ఈడి బల్బ్ అనేది రిపేర్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే దీంట్లో వచ్చేసి మనం ఎంత వాట్ అని రాసినో అన్ని లైట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 15 వాట్ అన్నా కదా, 15 వాట్ అంటే ఈ ఎల్ఈడి చిన్నవి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 15 ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, దీనిలో మనకు ఒక్కొక్కసారి ఇందులో ఏదో ఒక్కటి ప్రాబ్లం ఉండడం వల్ల ఈ లైట్లు మొత్తం ఆన్ కావు. లేదంటే ఒకటి ప్రాబ్లం ఉన్నదాన్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది ఆన్ అయిన తర్వాత కొంతవరకు వెలుగుతుంది, కొన్నిసార్లు వెలుగవు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి అసలు ఈ లైట్ అనేది ఎందుకు వెళ్ళట్లేదు, ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఉందిగా ఫ్రెండ్స్, ఇది పవర్ ఆన్లోనే పెట్టుకొని చెక్ చేయాలి. చేస్తలే ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్కటి ఇప్పుడు ప్రతి దానికి వైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది దీన్ని ముట్టుకుంటే షాక్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని ముట్టుకోవద్దు, పవర్ ఆన్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒకసారి ఇట్లా షార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కొనకు ఇట్లా షార్ట్ చేస్తే అప్పుడు లైట్ కొంచెం బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. బ్లింక్ అయినప్పుడు దాన్ని అదొకటి సోల్డరింగ్ చేయాలి. ఇది కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది చెక్ చేసినాం, తర్వాత సెకండ్ ఇది చెక్ చేసినాం, మళ్ళీ మూడో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మూడో చెక్ చేసినాం, నాలుగోది చెక్ చేసినాం, రాలేదు. ఐదోది చెక్ చేసినాం, రాలేదు. ఆరోది చెక్ చేసినాం, వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇట్లా వచ్చింది అంటే కొంతవరకు వెలుగుతుంది, కొంతవరకు వెలగట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఇట్లా పెట్టినప్పుడు లైట్ వెలిగింది అనుకోండి, అదే ఫ్రెండ్స్ ప్రాబ్లం మనకు. దాన్ని డైరెక్ట్ చేయాలి అంటే ఈ ఎల్లో కలర్ మొత్తం తీసేసి సోల్డరింగ్ ఐరన్ గన్తో పేస్ట్ పెట్టి దాన్ని సోల్డరింగ్ చేస్తారు, అది చేసి చూపిస్తా. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఇందులో 2 కంప్లైంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి వచ్చేసి ఇది ఇట్లా అన్నాం అనుకోండి, ఇట్లా అన్నప్పుడు కొంతవరకే వెలుగుతుంది కానీ ఈ లైట్లు వెలగట్లేదు, కొంతవరకు వెళ్తుంది, ఈ లైట్లు వెలగట్లేదు. దీన్ని కన్వేయింగ్ వేరే ఇంకా ఏముండాయని చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నుంచి మొత్తం చెక్ చేసిన ఈ ఒక్కతన ప్రాబ్లం దొరికింది కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇది
ఇది ఇది మార్కింగ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఈ కింది వరకు కూడా రావట్లేదు. ఈ కింది వరకు ఈ 2 చెక్ చేసిన కదా, ఈ 3 చెక్ చేయాలి. ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు. ఇంకో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చిందంటే ఇందులో 2 కంప్లైంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా ఒక్కొక్క లైట్లో మాత్రం ఒక్కటి ఏదో ఒకటి పోయిందంటే ఆ ఒక్కటి ఇట్లా ఇట్లా పట్టుకున్నప్పుడు లైట్లు మొత్తం ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క లైట్లో ఒక్కొక్క కంప్లైంట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 కంప్లైంట్లు ఉన్నాయి కదా, ఇక్కడనేమో ఇది నెక్స్ట్ ఇది ఈ 2 ఎల్లో కలర్వి తీసేసి సోల్డరింగ్ చేసి అప్పుడు మళ్ళీ లైట్ చెక్ చేస్తే అప్పుడు కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. సోల్డరింగ్ చేసి మళ్ళీ సోల్డరింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకో ఇదొకటి ఫ్రెండ్స్, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 2 తీసేసి సోల్డరింగ్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి పేస్ట్ ఫ్రెండ్స్. ఇది పేస్ట్ అంటారు, సోల్డరింగ్ చేసి అద్దెనికే. ఇది లెడ్ అంటారు. సోల్డరింగ్ వైర్ ఇది ఫ్రెండ్స్. ఇది దీంతోనే సోల్డరింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఈ సోల్డరింగ్ గన్ ఫ్రెండ్స్. ఇది పవర్ బాక్స్లో పెట్టి హీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది హీట్ చేసి అప్పుడు ఈ వైరు ఆ లెడ్ తీసుకొని దానికి సోల్డరింగ్ చేయాలి. ఇది కాసేపు ఇది కొంచెం వేడి కావాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్కింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మార్కింగ్ ఇవి తీసేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ చేసిన అక్కడ ఈడొక దగ్గర ఈ 2 ఇట్లా ఎల్లో కలర్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఇప్పుడు సోల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇది వేడైంది ఫ్రెండ్స్. వేడైంది కదా, ఈ లెడ్ తీసుకొని కొంచెం ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఈడ కొంచెం రాయాలి, ఈడ కొంచెం రాయాలి. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది దీనికి ఈ 2 డైరెక్ట్ వేయాలన్నట్టు. ఒక ఫేసు ఒక న్యూట్రల్ మైనస్ ప్లస్ ఉన్నదాన్ని డైరెక్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఈ 2 దాంట్లోనూ. ఇట్లా సోల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 2 సోల్డరింగ్ చేసినాం కదా, ఇది ఒకసారి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది. ఇంతకుముందు అసలు లైట్ ఆన్ కాలేదు కదా, సోల్డరింగ్ చేసిన తర్వాత లైట్ ఆన్ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.